ఎడతెరిపి లేని దగ్గు, ఆయాసం, జ్వరం రోజుల తరబడి వెంటాడుతుంటే అది టీబీగా గుర్తించాల్సి ఉంటుందని ఖమ్మంలోని సీనియర్ పల్మనాలజిస్ట్ కొప్పు చెస్ట్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కొప్పు ధనమూర్తి అన్నారు. చలికాలంలో ఆయాసం, ఉబ్బసం, ఆస్తమా ఉన్నవారు జాగ్రత్తగా వారి ఆరోగ్యం కాపాడుకోవాలని డాక్టర్ ధనమూర్తి సూచించారు. ఇటీవల కాలంలో సిగరెట్ స్మోకింగ్ అనేది యువతలో ఒక ఫ్యాషన్గా మారిందని, అది ప్రాణాంతకమని హెచ్చరించారు. చక్కని జీవితానికి పొగబెట్టేలా ఎవరైతే పొగకు బానిసలయ్యారో, అట్లయితే పొగ తాగేటువంటి వాళ్ళు ఉన్నారో, దాన్ని ఒక ప్యాషన్గా భావించినటువంటి స్మోకర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రాణాంతకంగా మారేటువంటి ప్రపంచంలో రెండవ కామన్ డెత్గా ఉన్నటువంటి ఈ ఏదైతే లంగ్ సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రముఖ సీనియర్ పల్మనాలజిస్ట్ అట్లాగే కొప్పు చెస్ట్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కొప్పు ధనమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అసలు పొగకు సంబంధించి ఎక్కువగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది ఎక్కువ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఇది అసలు ఎక్కువగా కొంతమంది ప్యాషన్గా ప్రారంభమైనటువంటి సిగరెట్ స్మోకింగ్ కానివ్వండి ఏదైనా కావచ్చు, అది వాళ్ళకి చివరికి ప్రాణాంతకంగా ఎలా మారబోతుంది, దానికి ప్రధానంగా ఒక చెస్ట్ స్పెషలిస్ట్గా మీరు ఏం చెప్తారు? ఓకే, అందరికీ కెరటం న్యూస్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి. ఈ స్మోకింగ్ అంటే సిగరెట్ స్మోకింగ్ అంటే యాక్చువల్లీ టొబాకో, దాంట్లో ఉండే మనకి ప్రమాదకర ప్రోడక్ట్ టొబాకో. తర్వాత దాంట్లో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, నికోటిన్, తార్, ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. సో వీటిలో టొబాకో అనేది చాలా డేంజరస్ ప్రాబ్లం అండి. సో ఈ టొబాకో ఏంటంటే మనకి పీల్చిన అంటే స్మోక్ చేసిన, ముక్కు ద్వారా నషాలాగా తీసుకున్న, లేదా బొగ్గలు పెట్టి నవిలిన చాలామందికి ఈ అలవాటు కూడా ఉంటుంది. సో వీటన్నిటికీ ఆ పేషెంట్లో జన్యుపరంగా వీళ్ళకి స్మోకింగ్ వల్ల ఏదైతే ఎఫెక్ట్ జరుగుద్దో ఇలా ఏ కారణాల వల్ల కూడా వాళ్ళకి లంగ్స్, తర్వాత నోటి క్యాన్సర్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. వీటిలో ముఖ్యంగా ఊపిరిలో వచ్చేది లంగ్ క్యాన్సర్, సిఓపిడి. సో ఇవన్నీ ఏంటంటే మనం ఏదైతే కొంతమంది యువత ప్యాషన్ కోసం స్టార్ట్ చేస్తారు మొదట్లో, దాని తర్వాత అది అలవాటు అయిపోయి దాని బానిసలు అయిపోయి దాని నుంచి బయటపడలేక సో వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఈ చలికాలంలో ముఖ్యంగా ఈ వాతావరణ కాలుష్యం వల్ల ఇబ్బంది బాగా పెరిగి ఫ్రీక్వెంట్గా హాస్పిటల్ విజిట్ జరగడం జరుగుతుందండి. వాటికి ముఖ్యంగా వాళ్ళకి వచ్చే లక్షణాలు దగ్గు, కఫం అంటే తెమడ, ఆయాసం, పిల్లికోతలు ఇట్లాంటి ఇబ్బందులతో వస్తారు. సార్ ముఖ్యంగా ఈ పొగతో పాటు వివిధ కారణాలతోటి ఆస్తమా, ముఖ్యంగా అసలు ఆస్తమా ప్రారంభ దశలు ఎలా ఉంటుంది, ఈ పొగతోనే వస్తుందా, వివిధ కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? ఆస్తమా చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకో ఆస్తమా పేషెంట్స్? అంటే ఈ ఆస్తమా ఏదైతే ఉందో ఆస్తమా రెండు రకాల కారణాలు ఉంటాయి మెయిన్గా. అంటే జెనెటిక్ పరంగా పుట్టిన పిల్లలకి దగ్గర నుంచి ఆస్తమా లక్షణాలు ఉండొచ్చు. అంటే పేరెంట్స్ ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీ పరంగా వాళ్ళకి ఎలర్జీస్ ఉన్నా ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి అడల్ట్ ఆస్తమా, కొంచెం పెద్ద వయసులో వచ్చేది ఆస్తమా. సో వీటిలో అన్నింటిలో లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. ఈ చల్లటి గాలి కానీ డస్ట్ కానీ పడలేదనుకోండి, మనకి ముక్కులోంచి ఊపిరితిత్తులకు వెళ్ళే శ్వాసకోశ నాళాలు ఉంటాయి. అంటే విండ్ పైపు నుంచి సన్న సన్న బ్రాంకిల్స్ ఉంటారు, సన్న సన్న శ్వాస నాళాలు ఉంటాయి. వాటిలో మామూలుగా గాలి మనకి ఫ్రీగా వెళ్తూ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆస్తమా లక్షణాలు అనుకోండి, అంటే చల్లటి గాలి కానీ డస్ట్ కానీ పడిన వాళ్ళకి ఆ లోపలికి వెళ్ళే పైపులు మూసిపోతాయి. మామూలు దాంట్లో గాలి ఫ్రీగా పోద్ది, పైపు మూసిపోతే ఏమవుతుంది, లోపల గాలి ఫ్రీగా అందక గుర్ర సౌండ్ అంటే పిల్లి కోతలు, దగ్గు, కఫం పేరుకోవడం బాగా, ఆయాసం ఇలాంటి లక్షణాలు వస్తాయి. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా చలికాలంలో ఆ పేషెంట్స్? అంటే ఈ వైరల్ ఈ ఎలర్జీ కాఫ్ అంటే ఈ ఆస్తమా ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకండి కొన్ని పడవు. కొంతమందికి చల్లటి గాలి పడదు, కొంతమంది డస్ట్ పడదు, కొంతమందికి హౌస్ డస్ట్ మైట్ అంటే ఇంట్లో ఉండే సాధారణ డస్ట్ పడకపోవచ్చు. పుప్పొడి అంటారు చూడండి, పోలెన్ గ్రెయిన్స్, ఇది పడదు. సో ఇవన్నీ అంటే చలికాలంలో ఈ బయట వాయు కాలుష్యం ప్లస్ ఈ చల్లటి గాలి, ఈ వాతావరణంలో తేమ తగ్గి బాగా ఈ డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉండటం వల్ల లంగ్స్లో ఈ లోపలికి వెళ్ళే పైపులు మూసిపోయి ఇబ్బంది పడతారు అనమాట. సో వాళ్ళు ఏం చేయాలంటే బయటికి వెళ్తే మాస్క్ ధరించాలి. ఇప్పుడు బైక్ డ్రైవ్ చేస్తున్నారు, మామూలుగా మనం బైక్ డ్రైవ్ చేసి వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళాక ఎప్పుడో దగ్గు వస్తుంది, మనం ఈ డస్ట్ వచ్చి మనం అనుకోం. సో మనకేంటంటే ఇదంతా అవుట్డోర్ పొల్యూషన్, అంటే బయట ఈ ఇండస్ట్రీస్ వచ్చే పొల్యూషన్ కావచ్చు, వెహికల్ పొల్యూషన్ కావచ్చు, డస్ట్, ఇవంతా అవుట్డోర్ పొల్యూషన్. ఇండోర్ పొల్యూషన్ అంటే ఇంట్లో ఊడ్చేప్పుడు లేకపోతే డస్టింగ్ చేసేప్పుడు అంటే బూజు దులిపేప్పుడు ఇలాంటప్పుడు కొంచెం మాస్క్ పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటే ఆస్తమా కంట్రోల్లో పెట్టుకోవచ్చు అండి. సార్ ఇంకోటి అసలు వాస్తవంగా ఈ టొబాకో అనేది ఈ పక్కన పెట్టుకోవటం నోట్లో కొంతమంది అలవాటుగా, అట్లాగే సిగరెట్లు
క్యాన్సర్లు అనేవి ఎక్కువ మందికి ఇప్పుడు నోటి క్యాన్సర్ అనేది దీంతోనే వస్తుంది. అసలు ఇది ప్రధానంగా దీంతో సమస్యలు ఏ కారణాలుగా మన ముందస్తుగా ఎలా సంకేతాలు ఉంటాయి మనిషిలో? అదే అంటే ఇప్పుడు సపోజ్ లంగ్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి సడన్గా కాఫ్ బాగా పెరిగినా, లేదా దగ్గినప్పుడు రక్తం పడినా, లేకపోతే వెయిట్ లాస్ అవుతున్నా, అంటే బరువు తగ్గుతున్నా, నీరసంగా అనిపిస్తున్నా, ఇలాంటి లక్షణాలు అనిపిస్తే వెంటనే వాళ్ళు డాక్టర్ని సంప్రదించి అవసరమైన టెస్ట్ చేయించుకొని, సో దాన్ని ఎర్లీగా చికిత్స చేసుకుంటే స్టేజ్ 1లోనే మనం దాన్ని అరికట్టచ్చు. జనరల్గా ఏంటంటే ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ మనకి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఉంటాయి. చాలా మందిలో మనకి ఓపీకి వచ్చేవాళ్ళు స్టేజ్ 4లో వస్తారు. 100లో 90% మంది, కేవలం లెస్ దెన్ 10-15% మంది కొంచెం ముందు దశలో వస్తారు. సో ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే కనుక వాళ్ళ ప్రాణాలకు ఏ ఇబ్బంది లేకుండా, మన నార్మల్ క్యాన్సర్ లేకుండా పేషెంట్స్ ఎలా అయితే ట్రీట్మెంట్ జరుగుతుందో అలా ట్రీట్మెంట్ చేసి నార్మల్గా అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఈ స్టేజ్ 4లో వచ్చిన వాళ్ళకి మనం ఏం చేసినా పాలియేటివ్, అంటే జ్వరం ఉంటే జ్వరం మాత్రం వేసుకోవటం, దగ్గుంటే దగ్గు మందు, కొంతవరకు మనం లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అసలు క్యాన్సర్ అయితే స్టేజ్ 4 వెళ్ళకి మనం అరికట్టడం చాలా కష్టం అండి. అది ప్రారంభ దశలో ఎలా ఉంటుంది? ఈ క్యాన్సర్కి సంబంధించి కానివ్వండి, ఇంకా నోటికి సంబంధించి, లంగ్స్కి సంబంధించి దాని ప్రారంభ దశలో ఎట్లా గుర్తు? అంటే 4th స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ దాదాపు వాళ్ళ మృత్యువు కవిగిల్లోకి పోయినట్టే, ఇప్పుడు ద్వారంలోకి పోయినట్టే. అంతకన్నా ముందు వాళ్ళు ప్రారంభ దశలో గుర్తించి పల్మనాలజిస్ట్ దగ్గరికి ఎలా రావాలి అసలు? అంటే ఇప్పుడు జనరల్గా స్మోకింగ్ చేసేవాళ్ళు దగ్గుతుంటారు, హ్యాకీ కాఫ్, అంటే వాళ్ళు ఏంటంటే ఇలా మామూలుగా వచ్చే దగ్గే అనుకుంటారు దాన్ని. సో ఇది లోపల నా లంగ్స్ లోపల ఇంత తేడా జరుగుతుందని వాళ్ళకి తెలియదు. సో అందుకే ఇప్పుడు స్క్రీనింగ్ ఫర్ లంగ్ క్యాన్సర్, అంటే లంగ్ క్యాన్సర్ ప్రథమ దశలో మనం దాన్ని పసిగట్టి దాన్ని చేసుకోవడానికి చాలా పరికరాలు ఉన్నాయి, టెస్ట్స్ ఉన్నాయి. సో అవి చేయొచ్చు, కానీ జనాలకు అవగాహన ముఖ్యం. దీంట్లో ఏంటంటే వాళ్ళు మామూలు దగ్గే అనుకుంటారు, కానీ నా లోపల లంగ్ క్యాన్సర్ స్టార్ట్ అయిన విషయం వాళ్ళకి తెలియదండి. సో వాళ్ళు తెలిసి హాస్పిటల్కి టైంకి స్టేజ్ 4 వచ్చేస్తుంది. సో ఎర్లీగా వాళ్ళ బాడీలో కొత్తగా మార్పులు జరిగి, అంటే వెయిట్ లాస్ అవుతున్నా, లేదా దగ్గితే రక్తం పడ్డా, లేదా కాఫ్ స్టైల్, అంటే కాఫ్ ప్రక్రియ రోజు ఎలా వస్తుందో అలాంటి దగ్గు కొంచెం తెమ్మడి ఎక్కువ పెరిగినా, ఆ దగ్గు ఇంటెన్సిటీ మారినా వెంటనే చెక్ చేయించుకోవడం మంచిదండి. సార్, మీరు సీనియర్ పల్మనాలజిస్ట్గా ఉన్నారు. చిన్నపిల్లల్లో ముఖ్యంగా పదే జలుబులు వస్తూ ఉంటాయి, దగ్గులు వస్తూ ఉంటాయి. వీళ్ళల్లో కూడా కొంతమంది టీబీ బారిన పడుతున్నారు చిన్న వయసులోనే. టీబీ లక్షణాలు ఏంటి? అసలు ఎంతకాలం పొడి దగ్గు అంటే ఏంటి, తడి దగ్గు అంటే ఏంటి, ఎట్లా గుర్తించాలి దాన్ని? ఓకే, మీరు అడిగిన క్వశ్చన్లో 3-4 క్వశ్చన్లు ఉన్నాయి. సో ఇప్పుడు టీబీ వేరే సబ్జెక్ట్ అండి, కంప్లీట్ వేరే సబ్జెక్ట్. సో టీబీ కారణం ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఒకరికి ఉంది, లేదా మన చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికో టీబీ ఉంది, వాళ్ళు తగ్గినట్టు మనం పీల్చాక మనలోకి టీబీ ఎంటర్ అయ్యి టీబీ బ్యాక్టీరియా ఎంటర్ అవుతుంది. మనలో రోగనిరోధక శక్తి మంచిగా ఉంటే, అంటే మంచి హై ప్రోటీన్ తీసుకుంటే, మనం మంచి యాక్టివ్గా ఉంటే మనకి టీబీ మనలోకి ఎంటర్ అయినా మనకేం జబ్బు రాదు. కానీ ఎవరైతే వీక్ అయిపోతారో, అంటే షుగర్ ఉన్నా, లేకపోతే కిడ్నీ జబ్బులున్నా, హెచ్ఐవి ఉన్నా, కొంతమంది లేడీస్, రకరకాల, అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఆ టీబీ యాక్టివేట్ అయ్యి టీబీ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందండి. సో టీబీ వేరే సబ్జెక్ట్. సో చిన్నపిల్లల్లో అంటారా, చిన్నపిల్లల్లో పరిస్థితి టీబీ రావటం అనేది ఉంటుంది, కాకపోతే ఫ్యామిలీలో ఎవరికో టీబీ ఉంటాం, లేదా స్కూల్లో పక్కన ఎవరికో ఉంటాం. ఇలాంటి జనరల్లీ చిన్నపిల్లల కంటే అడల్ట్స్లోనే ఎక్కువ టీబీ ఇన్సెస్ ఎక్కువ ఉంటుంది ఓవరాల్గా. పొడి దగ్గు, తడి దగ్గు అంటారా. సో దగ్గుకి 100 కారణాలు ఉంటాయి. సో మనం ఎందువల్ల దగ్గు వచ్చిందని మనం డయాగ్నోస్ చేసుకొని దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో చిన్నపిల్లలు ఏంటంటే వయసులో 8 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళ ఊపిరితిత్తులు బలంగా అయ్యి, అంటే పెద్దవాళ్ళలాగా ఊపిరి డెవలప్ అవడానికి 8 years 9 years ఏజ్ రావాలి. సో అప్పటిదాకా ఫ్రీక్వెంట్గా మీరు అబ్జర్వ్ చేయండి, చిన్నపిల్లలు 2 ఏళ్ళ లోపు పిల్లలకి ఫ్రీక్వెంట్ నెలకు ఒకసారి జలుబు దగ్గు వస్తుంటుంది. కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఫ్రీక్వెన్సీ, అంటే ఇప్పుడు నెలకు ఒకసారి దగ్గు వచ్చే, తర్వాత 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, అట్లా కొంచెం గ్యాప్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఏజ్ పరంగా వచ్చే మార్పులు అది నార్మల్ అయిపోతుంటారు వాళ్ళు చాలామంది. బట్ మొదటి 2 సంవత్సరాల వయసులో బ్రాంకిలైటిస్, అంటే సన్న గాలిలే పైపుల్లో ఫ్రీక్వెంట్గా ఇన్ఫ్లమేషన్ జరిగి కాఫ్, ఆయాసం, పిల్లి కొత్తలాగా వస్తుంటాయండి. సో అది ఏజ్ పరంగా పెరుగుతున్న కొద్దీ చాలా మంది రెసిస్టెన్స్ పెరిగి నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్యాషన్గా ప్రారంభమైనటువంటి స్మోకింగ్ ఏదైతే ఉందో వాళ్ళ జీవితానికే పొగబెడుతుంది, కుటుంబాలని చిన్న భిన్నం చేస్తుంది, ఆయుష్ను తగ్గిస్తుంది అని చెప్పి ప్రముఖ సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కొప్పు ధనమూర్తి గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ వీరబాబుతో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.